న్యూస్ 24 కి స్వాగతం. మహాశక్తి పథకం ద్వారా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 రూపాయలు అందిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించడం శుభ పరిణామమని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ కార్యదర్శి ముంతాజ్ తెలియజేశారు. పెదకూరపాడులో మీడియాతో మాట్లాడుతూ తల్లికి వందనం పథకం ద్వారా సంవత్సరానికి 15,000 రూపాయలు నలుగురు పిల్లల వరకు అందుతుందని తెలియజేశారు. అమ్మఒడి పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకరికి 15,000 రూపాయలు ఇస్తారని, అందులో కూడా కోత విధించి 10,000 నుండి 13,000 రూపాయలు మాత్రమే ఇచ్చారని అన్నారు. మహిళలకు దీపం పథకం ద్వారా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తారని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, పథకాన్ని మహిళలకు అందాలంటే మహిళలంతా కలిసి తెలుగుదేశం పార్టీని వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. ప్రతి ఒక్క ఆడబిడ్డ నిధి కింద 18 నుండి 59 సంవత్సరాల లోపు మహిళలకి నెలకి 1500 కాడికి ఇస్తానని బాబు గారు చెప్తున్నారు. ఎందుకంటే సంవత్సరానికి ఇవి 18,000 దాకా వస్తాయి. అలానే తల్లికి వందనం అని చెప్పేసి ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమందికి నేను 15,000 కాడికి సంవత్సరానికి ఇస్తానంటున్నాడు. ఒకళ్ళుంటే ఒకళ్ళకి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురుంటే నలుగురికి కూడా 15,000 కాడికి ఇస్తాను, నలుగురికి కూడా అని చెప్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం కింద ఒకళ్ళకి ఇచ్చి తను చేతులు దులుపుకుంటున్నాడు. ఒకళ్ళకి నేను 15,000 ఇస్తానని చెప్పి 12,000, 13,000 దాకా ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల్సిన దాన్ని కూడా కట్ చేశాడు. కానీ మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే నలుగురికి కూడా ఇస్తానంటున్నాడు. దీపం పథకం కింద ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మాకు అసలు నమ్మకం ఏంటంటే అసలు దీపం పథకాన్ని ప్రవేశపెట్టిందే నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు తను వంటిట్లో తన తల్లి కన్నీటిని చూడలేక మా మహిళల కోసం ఏ ఆడబిడ్డ మా తల్లి కంట పొగకి కన్నీళ్ళు వచ్చిన ఏ ఆడపిల్లకి కన్నీళ్లు రాకూడదని చెప్పేసి ఆ రోజుల్లోనే దీపం పథకాన్ని ప్రవేశపెట్టి ఉచితంగా గ్యాస్ స్టవ్ సిలిండర్లు ఇవ్వటం జరిగింది. అలానే ఇప్పుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు మా మహిళల కోసం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తారు. అలానే ఉచిత బస్సు ప్రయాణం ఉచితంగా మా మహిళలందరికీ కూడా ఏ జిల్లా వారికి ఆ జిల్లాకి రాష్ట్రంలో మొత్తం కూడా ఉచితంగా బస్సు ప్రయాణాన్ని సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే కరెంటు బిల్లు ఛార్జీలు పెరుగుతున్నాయి, బస్ ఛార్జీలు పెరుగుతున్నాయి. ఇది కూడా మా మహిళలకి ఒక శుభ పరిమాణంగా మేము భావిస్తున్నాం. ఇంటింటికి కుళాయి కనెక్షన్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్నారు. అలానే నిరుద్యోగ భృతి మన రాష్ట్ర పరిస్థితి బాలేక, రాజధాని బాలేక చదువుకున్న పిల్లలు ఎంతోమంది ఇక్కడ ఉన్న మన ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలి వేరే రాష్ట్రాలకి వెళ్ళాల్సి వస్తుంది. మన చంద్రబాబు నాయుడు గారు ఉంటే మనకు డెవలప్మెంట్ అనేది జరిగి ఉండేది, మనకు అభివృద్ధి అనేది జరిగేది, బాగా అభివృద్ధి అనేది జరిగి మనకు రాజధాని అమరావతి అనేది సస్యశ్యామలంగా ఉండి పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పి 3 రాజధానులు ఒక్క ఇటుక కూడా ఏకపోగా పిల్లల భవిష్యత్తును కూడా పాడు చేశాడు. అలాంటప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు గతంలో తను పనిచేసినప్పుడు కూడా నిరుద్యోగులకి నిరుద్యోగ భృతిలాగా ఇచ్చి వాళ్ళకి ఉద్యోగ కల్పన కోసం స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి ఉద్యోగ కల్పనకు నాంది పలికాడు. అలానే ఇప్పుడు కూడా నిరుద్యోగ భృతి కింద డిగ్రీ చదువుకున్న పిల్లలకి నెలకి 3,000 కాడికి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇంకా ఇవే కాక చాలా కార్యక్రమాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. ముస్లింలకు కానివ్వండి, ఎస్సీలకు కానివ్వండి, బీసీలకు కానివ్వండి న్యాయం జరిగేలా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా తను ముందుకు తీసుకురాబోతున్నాడు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న వ్యక్తి. అభివృద్ధి, సంక్షేమం అనేది రెండు సమానం, తనకు 2 కళ్ళతో సమానం. అలా సమానంగా చేసి చూపించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ సూపర్ 6 పథకాల ద్వారా మా మహిళలకి మంచి జరుగుతుందని మేము కోరుకుంటున్నాం.